నెల్లూరు జిల్లాలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మున్సిపల్ పాఠశాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగరంలోని స్థానిక సంతపేట గుంటబడిని మంత్రి సందర్శించారు. బడి వెనుక వైపు ఉన్న క్రీడా మైదానంతో పాటు పాడుబడిన భవనాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాల అధికారులకు పలు సూచనలు చేశారు. 2014లో తాను మంత్రిగా ఉన్న సమయంలో మున్సిపల్ పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువులను ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తు చేశారు. నెల్లూరు సిటీలో నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో 2014-19లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ యాక్చువల్గా విజిట్ చేయటం, వాళ్ళకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడం, అన్నిటికంటే ఇంపార్టెంట్ కార్పొరేట్ సెక్టర్తో పోటీ పడేటట్టుగా వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ యాక్చువల్గా నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఆ పిల్లలకు కావాల్సిన మెటీరియల్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం 2000 మున్సిపల్ స్కూల్స్ ఉంటే 2000 మున్సిపల్ స్కూల్స్లో అదే సిస్టమ్ చేశాం. నెల్లూరులో విఆర్ కళాశాల పైన, విఆర్ హై స్కూల్ పైన ఏదైతే బిల్డింగ్ ఉందో దాంట్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అది జూనియర్ కాలేజ్ పెట్టాం. స్పెషల్ కోచింగ్ ఫర్ కంప్లీట్ ఎగ్జామ్స్ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ బ్రహ్మాండంగా తయారయ్యారు. మన పిల్లలు ఐఐటీ చేయలేరు, నీట్ చేయలేరు, మెయిన్స్లో చేయలేరు. ఈరోజు కూడా పోతే ఒకటి చెప్తున్నా, సార్ మీరు పెట్టిన ఆ కాలేజీలో చదివాము, ఎందుకంటే అక్కడికి బోర్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ గత ప్రభుత్వం వచ్చి ఆ బోర్డింగ్ గీటింగ్ అని తీసేసింది. మా మీద కక్ష వచ్చు కానీ పిల్లల మీద ఎందుకు కక్ష? సరే ఏదైతే అయిపోయింది. మళ్ళీ ఆ విఆర్ఐ స్కూల్లో నర్సరీ నుంచి 12th దాకా ఒక మంచి స్కూల్ పెట్టాలని ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ మినిస్టర్